అనేది నిర్మాణాత్మకంగా ఈ క్వశ్చన్స్ అడగాలి ఇంటర్వ్యూకి అని చెప్పుకున్నామనుకో ఏ విధంగా ఉంటుంది అనేది స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ. దాంట్లో చూడండి, స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూస్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై దర్ స్టాండర్డైజ్డ్ అండ్ ప్రీ డిఫైన్డ్ ఫార్మేట్. అంటే ముందుగా ఒక స్టాండర్డైజ్ అయినటువంటి క్వశ్చన్స్ అడగాలని ఉంటుంది. ఈ క్వశ్చన్స్ కంపల్సరీ అడగాలి వాళ్ళని అని చెప్పి ఉంటుంది అన్నమాట. అండ్ ముందుగా చెప్పేసి ఒక ఫార్మేట్ని తయారు చేస్తూ ఉంటారు, ఈ క్వశ్చన్స్ కంపల్సరీ అడిగి తీరాలి అని చెప్పి. In this type of interview, the interview follows a predetermined set of questions often in a specific order and seeks. అయితే ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూవర్ ఏం చేస్తారంటే ముందుగా నిశ్చయించుకున్నటువంటి ప్రీడిటర్మైన్డ్ అంటే ముందుగా నిశ్చయించుకున్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో సెట్ ఆఫ్ క్వశ్చన్స్ని రెడీ చేసుకుని ఈ క్వశ్చన్స్ అడగాలి అని చెప్పి రెడీ చేసుకుని చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఒక స్పెసిఫిక్ అయినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆర్డర్లో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ సీక్స్ కన్సిస్టెంట్ రెస్పాన్సెస్ ఫ్రమ్ ఆల్ పార్టిసిపెంట్స్. ఎంతసేపు రెస్పాన్సెస్ని అడుగుతూ ఉంటారు అన్నమాట. క్వశ్చన్ వేసాక మరి రెస్పాన్స్ కోసం చూస్తే స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూస్ ఆర్ హైలీ ఆర్గనైజ్డ్ అండ్ allow for easy comparison of రెస్పాన్సెస్ అక్రాస్ ద డిఫరెంట్ పార్టిసిపెంట్స్. అయితే స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా బాగా ఎక్కువ ఉన్నతంగా ఆర్గనైజ్ చేయబడుతూ ఉంటాయి అని చెప్పి చెప్తున్నారన్నమాట. ఇక్కడ allow for easy comparison of responses across the different parts. అంటే డిఫరెంట్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అందరి మధ్యన కంపారిజన్ అనేది రావాలి మనకి. ఎందుకో ఈ వ్యక్తి చెప్పిన సమాధానం నెక్స్ట్ వాళ్ళు చెప్పిన సమాధానం ఎవరు కరెక్ట్గా చెప్పారు అనేది సెలెక్ట్ చేసుకోవడానికి మనకి కరెక్ట్గా రావాలి ఇంటర్వ్యూలో. అప్పుడే కదా క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తారు. అందరి మీద ఎవరు బెటర్ అయినటువంటి సమాధానం చెప్పారు అనేది ఒక క్యాల్కులేషన్ అనేది కావాలి వాళ్ళకి సెలెక్షన్ కోసం అని చెప్పి. దే ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ ఏ క్వాంటిటేటివ్ రీసెర్చ్ వేర్ ద గోల్ ఈజ్ టు కలెక్ట్ స్పెసిఫిక్ మెజరబుల్ డేటా. అయితే ఇక్కడ కామన్గా వాళ్ళు ఏం చేస్తారట, దీన్ని క్వాంటిటేటివ్ రీసెర్చ్ అంటే గుణాత్మకమైనటువంటి పరిశీలనని మనం క్వాంటిటేటివ్ రీసెర్చ్ అని చెప్పి అని అంటామన్నమాట. ఎందుకని ఒక స్పెసిఫిక్ గోల్ని సాధించాలంటే కంపల్సరీ మనము ఈ గుణాత్మకమైనటువంటి పరిశీలన చేసి ఒక స్పెసిఫిక్ అయినటువంటి ఈ సమాధానాలన్నింటినీ కూడా కలెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని ఏమని అంటామంటే మెజరబుల్ డేటా అని అంటామంట. మెజరబుల్ అంటే లెక్కగట్టగలిగినటువంటి డేటా మనకి, అంతే కదా. ఇప్పుడు 6 ఎంత అని అంటే ఎవరు చెప్పినా ఒకటే సమాధానం రావాలన్నమాట. అలాగా ఆ క్వశ్చన్కి ఇప్పుడు చార్మినార్ కట్టించింది ఎవరు అని అడిగితే అందరు చెప్పినా ఎవరు చెప్పినా దాని ఆన్సర్ ఒకటే కదా. నేను చెప్తే ఒకలా మీరు చెప్తే ఒకలా అన్న వ్యాలిడ్ అయినటువంటి క్వశ్చన్స్. అయితే భూమి యొక్క వైశాల్యమంత ఇలా ఏదో క్వశ్చన్ అడుగుతారు, దానికి ఆన్సర్ అనేది వ్యాలిడ్గా చెప్పేటటువంటి వాళ్ళకి మనం ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని వ్యాలిడ్ క్వశ్చన్స్ అని చెప్పి చెప్తూ ఉంటాం. నెక్స్ట్ అడ్వాంటేజెస్ అంటే ఉపయోగాలు ఏంటి అనేది ఇచ్చారు ఇక్కడ. కన్సిస్టెన్సీ అంటే ఇప్పుడు కంటిన్యూస్గా ఎఫర్ట్స్ చేసి ఏదైనా ఒక విషయాన్ని సాధించడం కోసం ఎఫర్ట్స్ పెడితే కనుక దాన్ని కన్సిస్టెన్సీ అని అంటారు. ఏదైనా చూడండి, ఒక్కొక్కరు అంటారు దీన్ని సాధించేదాకా నిద్రపోడరా బాబు అని చెప్పి అంటూ ఉంటారు. కొంతమందిని చూస్తే అంటే కార్యదీక్షాపరులం అంటాళ్ళు, దాన్ని సాధిస్తేనే వాళ్ళు నిద్రపోతారు అన్నమాట. అలా ఉంటారు. అంతే కన్సిస్టెంట్గా ఏదైనా సాధించాలనుకున్నప్పుడు అలా ప్రయత్నం చేస్తూనే ఉండాలన్నమాట. అది నెక్స్ట్ ఆల్ పార్టిసిపెంట్స్ ఆర్ ఆస్క్డ్ ద సేమ్ క్వశ్చన్స్ ఇన్ ద సేమ్ వే అండ్ మినిమైజింగ్ బయాస్ అండ్ ఎన్ష్యూరింగ్ యూనిఫామ్ డేటా కలెక్షన్. అంతే, మిమ్మల్ని ఒక క్వశ్చన్, నన్ను ఒక క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ అడిగితే మనకి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు క్యాండిడేట్ని. అందుకని అందరినీ ఒక రూమ్లో పెట్టి ఒక్కొక్కరిని పిలిచి ఇంటర్వ్యూ గదిలోకి సేమ్ క్వశ్చన్స్ అడుగుతారు. మళ్ళీ అడిగిన క్వశ్చన్లు మళ్ళీ వాళ్ళకి తెలిసిపోతే మళ్ళీ అదే క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పేస్తారనో లీక్ అయిపోద్దనో చెప్పి వీళ్ళని ఆ పక్కకి వెళ్లకుండా మళ్ళీ చూసుకుని వీళ్ళని వేరే గదిలో నుంచి అడగడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని వాళ్ళ యొక్క సమాధానాలు లేకపోతే వాళ్ళ యొక్క దాన్ని లీక్ అవ్వకుండా చూసుకుంటారు మ్యాటర్ ఆ క్వశ్చన్స్ అనేవి. ఆ విధంగా చూస్తూ ఉంటారు అన్నమాట. ఈజ్ ఆఫ్ ఎనాలిసిస్, దాన్ని ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎనాలిసిస్ విశ్లేషణ అనేది బాగా చేయొచ్చు. ఇప్పుడు అందరికీ ఒకటే పరీక్ష పెడతారు, మనకి అందరికీ క్వశ్చన్ పేపర్ ఒకటే కదా. ఒకరికి 90 వస్తాయి, ఒకరికి 70 వస్తాయి, ఒకరికి 80 వస్తాయి కదా. అంతేకాని ఒక్కొక్కరికి ఒక రకం క్వశ్చన్ పేపర్ పెట్టట్లేదు కదా. కానీ ఉంటాయి మంచిగా ఒకటే ప్యాటర్న్ వెనక ముందు అడిగినా సరే సేమ్ క్వశ్చన్స్ అడగాలి అందరినీ. అది ఈజ్ ఆఫ్ ఎందుకని ఎనాలిసిస్ అనేది ఈజీగా ఉంటుంది. ద స్ట్రక్చర్డ్ ఫార్మేట్ మేక్స్ ఇట్ స్ట్రైట్ ఫార్వర్డ్ టు అనలైజ్ అండ్ కంపేర్ రెస్పాన్సెస్ అక్రాస్ ద పార్టిసిపెంట్స్. అయితే ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం ఒక విశ్లేషణని లేకపోతే ఇక్కడ రెస్పాన్సెస్ని కంపేర్ చేయడానికి, పోల్చడానికి, నేను అన్నిటికీ కూడా ఒక యూనిఫార్మేషన్ ఆఫ్ డేటా కలెక్షన్ అనేది జరగడం మంచిది అని చెప్పి చెప్తున్నాము.
నెక్స్ట్ రీప్రొడ్యూసిబిలిటీ అంటే మళ్ళీ పునరుత్పత్తి చేయగలగడాన్ని రీప్రొడ్యూసిబిలిటీ అని చెప్పి అంటూ ఉంటాం అన్నమాట. ద స్టాండర్డైజ్డ్ ప్రాసెస్ ఎలౌస్ ద రిప్లికేషన్ ఆఫ్ ద స్టడీ బై ద అదర్ రీసెర్చర్స్. అయితే స్టాండర్డ్ అయినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఏదేన్ని ఎలా చేస్తుందంటే ఇక్కడ రిప్లికేషన్ ఆఫ్ ద స్టడీ బై ద అదర్ రీసెర్చర్స్, మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో రీసెర్చ్ చేసేవాళ్ళు వాళ్ళ చేత మళ్ళీ దాన్ని ప్రొడ్యూస్ చేయబడుతుందని చెప్పి చెప్తున్నారన్నమాట. అంటే ఎవరో ఒకళ్ళు ప్రిపేర్ చేసేయడం కాదు, ఎవరైతే రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారో వాళ్ళ చేత మనం ఈ క్వశ్చన్ ఫార్మేట్ని మనం తయారు చేయిస్తాము. తర్వాత ఆబ్జెక్టివిటీ అంటే లక్ష్యాన్ని మనం సాధించడాన్ని ఆబ్జెక్టివిటీ అని చెప్పి ఉంటాము. ద ప్రీ డిటర్మైన్డ్కి వచ్చేసి రెడ్యూస్ ద చేంజెస్ ఆఫ్ ద ఇంటర్వ్యూవర్ బయాస్ ఇన్ఫ్లుయెన్స్ ద రెస్పాన్సెస్. ఎవరైతే ముందుగా క్వశ్చన్స్ నిశ్చయించబడి ఉంటాయో దానివల్ల మార్పులు అనేవి చేయడానికి ఉండదు. నేను క్వశ్చన్స్ అడగడానికి మాత్రమే సరిపోతాను, కానీ నాకు ఇష్టం వచ్చిన క్వశ్చన్ అడగడానికి నేను సరిపోను. అందుకని ముందుగా నిశ్చయించుకున్నటువంటి క్వశ్చన్ వల్ల ఎవరి మధ్యన విచక్షణ చూడకుండా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉంటుంది, లేకపోతే అందరికీ తేలిగ్గా ఉంటుంది. మన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వేరే క్వశ్చన్స్ అడగడానికి లేదు. దానివల్ల ఆబ్జెక్టివిటీ అనేది బాగుంటుందని చెప్పి చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ డిస్అడ్వాంటేజెస్ అంటే ఏవైతే మనకి నిరుపయోగాలు ఉంటాయో అవి చెప్తున్నారు. ఇంటర్వ్యూవల్లో నిరుపయోగాలు లిమిటెడ్ డెప్త్, ఎక్కువ లోతుకి వెళ్ళడం అనేది జరగదు అని చెప్పి చెప్తున్నారు. పైపైనే ద ప్రీ డిటర్మైన్డ్ క్వశ్చన్స్ మైట్ నాట్ ఎలౌ ద పార్టిసిపెంట్ టు ఫుల్లీ ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ ఆర్ ప్రొవైడ్ డీటెయిల్డ్ ఇన్సైట్. అయితే ఇక్కడ ముందుగా నిశ్చయించినటువంటి ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మైట్ నాట్ ఎలౌ పార్టిసిపెంట్స్ టు ఫుల్లీ ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్, మొత్తం వాళ్ళని ఫుల్గా ఎక్స్ప్రెస్ చేయనివ్వవు. మీ పేరేంటి అంటే అంతవరకు చెప్పాలి, మీ గురించి చెప్పండి అని అన్నా అనుకో ఇంతైనా చెప్తాం మనం, కానీ మీ పేరేంటి అంటే అంతవరకు చెప్తాం. అలాగా మన గురించి ఎక్కువ చెప్పడానికి అవకాశం ఉండదు, వాళ్ళకి కూడా ఎక్కువ తెలుసుకోవడానికి అవకాశం ఉండదు. నెక్స్ట్ రిజిడిటీ, ద ఫిక్స్డ్ ఫార్మాట్ కెన్ హిండర్ ద ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఎమర్జింగ్ టాపిక్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ. అయితే ఏదైతే ఫిక్స్డ్ ఫార్మాట్ ఉందో అది ఎంతసేపు ఎక్స్ప్లోరేషన్ ఏదైతే ఉందో దాన్ని హైడ్ చేస్తూ ఉంటుంది అన్నమాట, జరగనివ్వదు. అది బాగా ఇదే అడగాలి, ఇంతకు మించి ఏమీ అడగకూడదు అనేటటువంటిది ఒక రిజిడిటీ అన్నమాట. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా లేకపోతే ఎమర్జింగ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఇంటర్వ్యూలో అలాంటి వాటి గురించి తెలుసుకోవడం అనేది ఎక్స్ప్లోర్ చేయడం అనేది జరగదు. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అయితే ఉండదు. రీసెర్చర్స్ కాంట్ అడాప్ట్ దేర్ క్వశ్చన్స్ ఇన్ రియల్ టైమ్ బేస్డ్ ఆన్ ద పార్టిసిపెంట్స్ రెస్పాన్సెస్. అసలు పార్టిసిపెంట్ ఏదో రెస్పాన్స్ ఇచ్చారనుకోండి, నేను ఏదో చేశానండి పిహెచ్డీ చేశానని అన్నారనుకో, పిహెచ్డీ చేసావా లేదా అని అడిగే చాయిస్ ఉంటుంది, కానీ అంతవరకునే ఉంటాయి క్వశ్చన్. ఎక్కడ చేసావు, ఏ సబ్జెక్ట్ మీద చేశారు, లేకపోతే ఏ సంవత్సరాల్లో చేశారు, ఇలాంటివన్నీ అడగడానికి ఉండదు. అంటే సొంతంగా క్వశ్చన్ వేయడానికి అవకాశం లేదని చెప్పి చెప్తున్నాను.